మా నాన్నగారికి వెళ్ళి చెప్పాను, నేను నాకు యోగా నేర్చుకోవాలని ఉంది, నేను వెళ్ళి సర్టిఫికేషన్ కోర్స్ తీసుకొని ఒక 6 నెలలు 1 year తీసుకొని జాయిన్ అవుతాను, ఇలా చేస్తానని. కానీ కంప్లీట్ షాక్ అయిపోయారు, ఏం మాట్లాడుతున్నాను అని. డైలీ ఎంతసేపు చేయాలంటారండి యోగా? మినిమం 1 hour పెట్టుకోవాలి. సంతానలేని సమస్యలు, పీసీఓడి, పీసీఓఎస్, పీరియడ్స్ సరిగ్గా రాకపోవటం, ఇలాంటి ఇష్యూస్ వల్ల మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా. వీటిలో యోగాకి పర్మనెంట్ పరిష్కారం అనేది ఉందా, సొల్యూషన్ అనేది ఉందంటారా? ఇప్పుడు చూడండి, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఇవేంటి అంటే మీ పర్సనల్ గా ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రేమ అంటే ఎట్లా చూపిస్తున్నారంటే, మీ వల్ల నాకు కథ అయింది, నాకు ఇదైంది, సడన్ గా నేను తట్టుకోలేకపోయాను, ఏడ్ చేశాను ఫుల్. అనగానే ఫీమేలే ఎక్కువ కనిపిస్తారు, ఎందుకు సాహితి గారు? మెయిల్ కది, యోగాకి మెయిల్ కి సంబంధం లేదా? మగవారికి ఆరోగ్యంగా ఉండడం ఇష్టం లేదా అండి మీకు? ఊపిరి పీల్చుకునే ప్రతి మనిషి యోగా చేయొచ్చు. మనసు మీద చేసుకొని చెప్తున్నాను, నేను తీసుకునేది ఎన్ని డబ్బులైనా దానికి డబల్ ఇస్తాను నేను తప్ప, దానికి తక్కువ అయితే అస్సలు. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నాతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్, అలానే న్యూట్రిషనిస్ట్, మనందరికీ పరిచయం ఉన్నటువంటి సాహితి గారు. హాయ్ సాహితి గారు. నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నాను. యోగా యాజ్ యోగా గురువుగా మీరు అందరికీ పరిచయం అయిపోయారు కదా. యోగా యొక్క అసలు ప్రాముఖ్యత ఏంటండి? ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వాలంటే జిమ్కి వెళ్ళొచ్చు, వాకింగ్ చేయొచ్చు, అరోబిక్స్ చేయొచ్చు, ఇలా రకరకాల పద్ధతులు ఉన్నాయి. కానీ వై యోగా? యోగానే ఎందుకు చూస్ చేసుకోవాలి? ఇప్పుడు నా పర్సనల్ అయితే 100% యోగానే. ఇంకా నేను చెప్తాను అది. చూడండి, యోగా అంటే ఏం చేస్తుందంటే, అందరూ ఓన్లీ ఫిజికల్ చూసుకుంటున్నారు, కానీ మెంటల్గా ఫిట్గా ఉండడం, మెంటల్గా స్ట్రాంగ్ ఉండడం, లోపల నుంచి స్ట్రెంగ్త్ రావడం, ప్రతి ఆర్గన్కి ఆ బ్రెత్ అందడం చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కసారి మీరు యోగాలో వచ్చాక నేను చెప్తున్నాను, 3 months చేయండి, 2 months చేయండి, ఇంకా మళ్ళీ వెనకాల తిరిగి చూడరు, అంత బ్యూటిఫుల్ ఉంటుంది. మన మైండ్ మన బాడీని ఒక్కటి చేస్తుంది, అది చాలా బ్యూటిఫుల్. ఇప్పుడు మనం స్ట్రైట్గా కూర్చున్నాం అనుకుంటారు, ఆ స్పైన్ స్ట్రైట్ ఉన్నప్పుడు మన ప్రాణ లైఫ్ ఫోర్స్, మనం పుట్టినప్పటి నుంచి మనం చచ్చిపోయేదాకున్న కామన్ థింగ్ ఏంటి? మన బ్రెత్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, నేను టెన్షన్లో ఉన్నాను అనుకోండి, నా బ్రెత్ ఒకలాగా ఉంటుంది, కోపంలో ఉంటే ఒకలాగా, బాధలో ఉంటే ఒకలాగా. సో మన ఒక్కొక్క ఎమోషన్కి బ్రెత్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో మనం ఆ బ్రెత్ కంట్రోల్ చేసుకోగలిగితే, ఆ బ్రెత్ మీద మనం వర్క్ చేసుకుంటే విపరీతమైన చేంజెస్ వస్తారు. అందుకే యోగాతోనే సాధ్యం అంటారా? మ్యాజికల్ ప్రతి ఆసన. ఇప్పుడు సింపుల్ సుఖాసన డైజెషన్ కి చాలా మంచిది, గట్ కి చాలా మంచిది, మనం ఇక్కడ కూర్చుంటామా యూటరస్ కి చాలా మంచిది. సో యోగా 100% కరెక్ట్ గా చేస్తే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తున్న ఏ ప్రాబ్లం రాదు. 100% చెప్తాను. మిగతా వాటి వల్ల మీరు అన్నట్లుగా ఇంచ్ లాసెస్ కానీ లేకపోతే వెయిట్ లాస్ కానీ జరుగుతుందేమో. ఇవి ఇన్నర్ ఆర్గాన్స్ కూడా అంటే హ్యాపీగా ఉండటానికి, అవి హ్యాపీగా ఉండటానికి, మనల్ని హ్యాపీగా ఉంచడానికి ఉపయోగపడతాయి. ప్రస్తుత కాలంలో మనం చూసుకుంటున్నాం అనేక రకాలైన ఇష్యూస్. మాదంతా విమెన్ బ్యాండ్ కాబట్టి విమెన్ సంబంధించి నేను అడుగుతాను. సంతానలేని సమస్యలు, పీసీఓడి, పీసీఓఎస్, పీరియడ్స్ సరిగ్గా రాకపోవటం, ఇలాంటి ఇష్యూస్ వల్ల విమెన్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా. వీటిలో యోగాకి పర్మనెంట్ పరిష్కారం అనేది ఉందా, సొల్యూషన్ అనేది ఉందంటారా? ఇప్పుడు చూడండి, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఇవేంటి అంటే మేనేజ్ చేసుకోగలుగుతాం మనం, మళ్ళీ రాకుండా 100% చూసుకోవచ్చు. దీనికి కంప్లీట్ అలా ఉండదు. ఇప్పుడు సేమ్ జలుబు దగ్గు మనకి ఎప్పుడైనా ఒకసారి వస్తూనే ఉంటాయి, కాకపోతే ఆ ఎఫెక్ట్ కంప్లీట్ తగ్గిపోతుంది, మొత్తం మేనేజ్ చేసేసుకోవచ్చు మనం పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ని. మన దగ్గర వరకు ఇప్పటివరకు వచ్చిన ప్రతి స్టూడెంట్ కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల ఎన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా తగ్గంది మన దగ్గర తగ్గి. ఈ అన్ని రివ్యూస్ ఉన్నాయి, వాళ్ళు ఎంతో ప్రౌడ్ గా చెప్తారు నాకు ఈ రివ్యూస్ అన్ని. నేను చెప్తున్నా అవన్నీ చదువుతుంటే నాకు కొన్నిసార్లు కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఈ మధ్యలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. మీరు నమ్మరు జయ గారు, పాపం వాళ్ళ పేరెంట్స్ 10 years పిల్లలకి పీరియడ్స్ స్టార్ట్ అయ్యి 4 నెలలు కాలేదు, అప్పుడే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హెవీ బ్లీడింగ్, లేకపోతే కంప్లీట్ చాతన అవ్వకుండా అవడం. మనకి చిన్నప్పటి నుంచి ఏం చెప్తున్నారు, పీరియడ్స్ అంటే పెయిన్ఫుల్, ఏం పర్లేదు అంటారా? అస్సలు కాదు. పీరియడ్స్ ఆర్ నాట్ మెంట్ టు బి పెయిన్ఫుల్. పీరియడ్స్ అసలు పెయిన్ రావద్దు. ఇప్పుడు నేను యోగా స్టార్ట్ చేశాను, రెగ్యులర్ గా చేశాక నాకు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పోతే నాకే తెలియదు, అంత ఈజీ అనిపిస్తుంది. అసలు అలా ఉండాలి, అలా ఉంటది. అసలు 10 years కి మెచ్యూర్ అవటమే పాపం ఈ కాలంలో చాలా ఇబ్బంది. అలాంటిది వాళ్ళు ఫేస్ చేయాలంటే, ఆ పెయిన్ ఫేస్ చేయాలంటే ఎంత ఇబ్బంది కదండి. మెనోపాజల్ కూడా అలా అయిపోయింది గారు. ఇప్పుడు 50 years కి రావాల్సింది 35-40s కి అవునండి, చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్న చిన్న ప్రాబ్లం. ఇప్పుడు మనం ఎవరికి చెప్పుకోలేం, నాకు పీసీఓడి ఉంది, అందరికి అర్థం అవ్వదు. పాపం వాళ్ళకే తెలుసు వాళ్ళు ఏమైతుంది. పాపం చాలా స్ట్రెస్ ఉంటది, సడన్ వెయిట్ గెయిన్ ఎవరు తట్టుకోగలుగుతారు? ఎస్పెషల్లీ అమ్మాయిలు ఎంత బాధ వేస్తుంది. చాలా విషయాలు చేంజ్ అవుతూ ఉంటాయి, మూడ్
బాగుండదు. మూడ్ స్వింగ్స్ మూడ్ మారిపోతూ స్వింగ్స్ ఉంటాయి. చాలా ఉంటాయి. సో ఇవి చాలా ఉంటాయి. 3 months to 6 months మన బాడీ మీద మనం శ్రద్ధ పెట్టి ఫుడ్ చేంజెస్, యోగా అలవాటు చేసేసుకుంటే అవన్నీ మేనేజ్ చేసుకోవచ్చు. నేను చాలా ప్రౌడ్. 100% తగ్గిపోయాయి ఇప్పటివరకు మనకు వచ్చిన స్టూడెంట్స్‌కి. రైట్. యోగా అనగానే చాలా లాంగ్ ప్రాసెస్ అనుకుంటారు సాహితీ గారు. తొందరగా తగ్గము, లాంగ్ రన్ లో చేసుకుంటూ వెళ్ళాలి. వన్స్ మనం స్టాప్ చేసామంటే మళ్ళీ గెయిన్ అయిపోతాం. ఇలాంటివి మనం ఎక్కువగా వింటుంటాం. అవును. మీ దాకా వచ్చే ఉంటాయి. మీరేమంటారు? ఇది మొన్న నేను విన్నప్పుడు ఈ మధ్యలో నాకు ఎక్కువ వస్తున్నాయి. ఇంతకుముందు ఇలా రాకపోతున్నాయి. నేనే కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. యోగా ఆపేసాక వెయిట్ గెయిన్ అవుతారు. ఇప్పుడు చూడండి ఫ్యాట్ డైట్స్ చేస్తారు. పిచ్చి డైట్స్ చేస్తారు. నేను వాడొచ్చో లేదో ఆ మాట. ఒక పౌడర్ దొరుకుతుంది. నేను డైరెక్ట్ ఆ బ్రాండ్ చెప్పలేను. ఏది పడితే అది అంత గ్రూప్స్ లలో పెద్దగా స్ప్రెడ్ అయిపోతుంది. అసలు ఏంటండి సాహితీ గారు, మనం వెయిట్ లాస్ అవ్వాలంటే ఇమీడియట్ గా రైస్ మానేయటం, డిఫరెంట్ మీరు అన్నట్లు డిఫరెంట్ ప్రోడక్ట్స్ తీసేసుకుంటున్నారు. అసలు ఏం ఆలోచించట్లేదు దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏంటి. మీరు నమ్మరు జగర్, నా దగ్గర అట్లీస్ట్ ఒక 50-60 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ పిచ్చి ప్రోడక్ట్స్ వాడి లేదా పిచ్చి డైట్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు. అనవసరమైన పెయిన్స్ వస్తున్నాయి, అనవసరమైన ఇబ్బందులు వస్తున్నాయి లోపల బాడీకి. ఏదైనా ఈ మధ్యలో ఏమైపోయిందంటే అన్ని ఈజీ సొల్యూషన్ అలవాటు అయిపోయేసరికి మనకి ఏ ప్రాబ్లం వచ్చినా నైట్ కి తగ్గిపోవాలి, లేదా 10 కిలోలు నేను ఒక్క నెలలో అలా అయిపోతున్నారు. అది రాంగ్. మన బాడీ మీద మనం కొంచెం శ్రద్ధ పెట్టుకోవాలి. అప్పుడే కష్టపెట్టాలి. ఇష్టపడితే ఆటోమేటిక్ గా అన్ని జరుగుతాయి. మన బాడీని మనం ప్రేమ చేసుకోవాలి. మన మీద మనకు ప్రేమ లేదు జయ గారు, చాలా మందికి లేదు. ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది చాలా ఫ్రీక్వెంట్ అయిపోయాయి. మీరు నమ్మరు జయ గారు, నాకు చాలా మంది చెప్తూ ఉంటారు 10 years ఇప్పుడు 12 years కన్నా నేను నడవలేని పరిస్థితి, 5 రోజులు అసలు స్కూల్కే వెళ్ళట్లేరు. అలా ఉండకూడదు. పీరియడ్స్ అంటే అలా ఉండదు. మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి, అంత జల్ది ఎందుకు వాళ్ళు అలా పీరియడ్స్ వస్తున్నాయి? వైటమిన్ డి సరిపోక. వైటమిన్ డి అసలు బాడీలో డెఫిషియన్సీ. సన్ లో వెళ్ళడమే మానేసారు. సన్ అంటే సన్ కనిపించే నారాయణుడు, దేవుడు. ప్రత్యక్ష దైవం కదా. కనిపిస్తే మనకి రెస్పెక్ట్ ఉండదు కదా, అందుకే వెళ్ళట్లేదు. అక్కడ వెళ్ళి మనం చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని యోగా అలవాటు చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి. 100%. ఏ ఏజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారండి? మన క్లాసెస్ లో అయితే 8 years నుంచి 75-80 years వరకు కూడా ఉన్నారు. సూపర్. అయితే యోగా అనగానే ఫీమేలే ఎక్కువ కనిపిస్తారు. ఎందుకు సాహితీ గారు? మెయిల్ కది యోగాకి మెయిల్ కి సంబంధం లేదా? ఎందుకంటే మగవారికి గురువులు ఉన్నారు మనకి, యోగా గురు రామ్దేవ్ బాబా లాంటి వారు. మగవారికి ఆరోగ్యంగా ఉండడం ఇష్టం లేదా అండి మీకు? ఊపిరి పీల్చుకునే ప్రతి మనిషి యోగా చేయొచ్చు, ఎవరైనా సరే. అబ్బాయిలు చాలా మంది ఈ మధ్యలో బాగా జాయిన్ అవుతున్నారు క్లాసెస్ లో. వాళ్ళైతే చాలా హ్యాపీ. యాక్చువల్లీ చాలా మంది తెలియదు ఇది. నన్ను కమెంట్స్ లో కూడా అడుగుతారు ఇలా. మిగతా వాటికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, జిమ్ కు వెళ్ళటమా, అది తప్పనట్లేదు. కానీ ఇది మనది కదా, మన సంప్రదాయం కదా. యోగా అనేది మనది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆ చేంజెస్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు కావాలి మనకి. ఇప్పుడు 100% కావాలి జరగదు. స్ట్రెస్ అనేది మనం ఎంత కాదనుకున్నా వస్తుంది. మనం దాన్ని ఆపలేం. ఇప్పుడు మనకు ఫుడ్ పెట్టే ఆఫీస్లకు నేను వెళ్ళను అని కూడా అనలేం. మనకున్న లైఫ్ స్టైల్ ని ఎలా బెటర్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ జరగదు. ఫస్ట్ 4 గోడల మధ్యలోనే ఉంటున్నాం, అసలు బయట వెళ్ళట్లేదు. ఏసీలలోనే ఉంటున్నాం కానీ బయట గాలి తాకట్లేదు. ప్రతి చిన్న విషయం ఎఫెక్ట్ చేస్తుంది బాడీని. ఉరుకులు పరుగులు కదండి. అంటే మనకి కావాల్సినవి పెరిగిపోతున్నాయి, నీడ్స్ పెరిగిపోతున్నాయి. దీంతో స్ట్రెస్ లెవెల్ అనేది పెరిగిపోతుంది. అది మెంటల్ గా స్ట్రెయిన్ అవుతున్నాం తప్ప ఫిజికల్ గా స్ట్రెయిన్ ఉండట్లేదు. మనం మెంటల్ స్ట్రెయిన్ చేయగారు ఇంకా చాలా బాడీకి బాగా బ్యాడ్ చేస్తుంది. ఇప్పుడు కొలెస్ట్రాల్ అనేది ఫుడ్ నుంచి వస్తుంది, ఇలా అయితే వస్తుంది. స్ట్రెస్ ఎక్కువ ఉంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ మాత్రం పెరిగిపోతాయి. అస్సలు మంచిది కాదు. ఏ ప్రాబ్లమ్ కి మంచిది కాదు. హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రతి ప్రాబ్లం వస్తుంది. వన్ థింగ్ చేయగారు, ఇప్పుడు మనం తీసుకునే బ్రెత్, ఇప్పుడు చాలాసార్లు మనం చెప్తాం పక్కన వాడి మీద పడి ఏడవకరా అంటుంటాం. ఎందుకు? మనకి ఈగో, జెలసీ ఇలా ఉన్నప్పుడు మన బ్రెత్ వేరేలాగా ఉంటుంది. మనం ఇప్పుడు వేరే వాళ్ళ గురించి బాగా నెగిటివ్ గా ఆలోచిస్తున్నప్పుడు ఆ ఇంపాక్ట్ మన బాడీ మీద చాలా ఎక్కువ ఉంటుంది. ఆ బ్రెత్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోపం అనేది హార్ట్ కి మంచిది కాదు. ఎవ్రీ నెగిటివ్ ఎమోషన్ ఒక ఆర్గన్ కి మంచిది కాదు. దానివల్ల మనకి రకరకాల జబ్బులు రావడానికి, ఇష్యూస్ రావడానికి అవకాశం. అన్ని చిన్న ఇష్యూస్ అనుకుంటున్నాం కానీ బాగా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. డైలీ ఎంతసేపు చేయాలంటారండి యోగా? మినిమం 1 hour పెట్టుకోవాలండి. మన మీద మనకి 1 hour అనేది ఇంకా బేసిక్ ఇచ్చేసేయాలి. ఒకవేళ సరే వీక్లీ 5 days or 4 days చేసుకొని మిగతా 2 or 3 days అట్లీస్ట్ 10 to 15 minutes అన్నా ఇవ్వగలగాలి. సరిపోతుంది. 1 time చాలు. పర్ డే 1 time సరిపోతుంది. ఏ ఏజ్ గ్రూప్ కైనా? ఇప్పుడు యోగాలో కూడా చాలా రకాలు వచ్చినాయి కదండి. సపరేట్ బాడీ కోసం అని ఒకటి, ఓన్లీ టమ్మీ కోసం అని ఒకటి, థైస్ కోసం అని ఒకటి, ఇలా. అంటే వీటిలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? అలా ఉండకూడదు జయ గారు. ఫస్ట్ థింగ్ అది రాంగ్. ఇప్పుడు నా వీడియోస్ లో నేను చాలా బెల్లీ ఫ్యాట్ అంటే ఓన్లీ ఇది చేసుకోవద్దు, ఫుల్ బాడీ. ఏదైనా సరే జయ గారు, ఓన్లీ ఒక్క పార్ట్ లో నుంచి ఫ్యాట్ తీసేయలేం. మనకు అలా డిజైన్ లేదు. ఫుల్ బాడీ చేసుకోవాలి అంటే ఇప్పుడు మన క్లాసెస్ లో
చాలా మందికి ఇప్పుడు నా వీడియోస్ ఎంత నచ్చుతున్నాయో క్లాసెస్ ఇంకా 10 టైమ్స్ బాగుంటాయి. ఎందుకు ఒక 1 హార్ నేను ఒక ఎవ్రీథింగ్ ఒక లైన్‌లో ఉంటది. ప్రాణాయామము, సీక్వెన్సింగ్, వార్మప్స్, ఆసన ప్రాక్టీస్, మెడిటేషన్ అన్నీ ఇన్వాల్వ్ ఉంటది. అప్పుడు బాడీకి చాలా మంచిది. ఓన్లీ సెపరేట్ ఫ్యాట్‌కి అలా వర్క్ అవ్వదు. ఓకే. అది కూడా ఇంక్లూడ్ చేసుకొని ఇది కూడా చేయాలి. అప్పుడే మంచిది. రైట్. సూపర్. సూపర్. అయితే ఒక పర్సనల్ క్వెషన్ అండి. మీరు గవర్నమెంట్ జాబ్ మానేసి ఇటువైపుకి అసలు ఎందుకొచ్చారు సాహితి గారు? మీకు ఎలా ఎక్కడైనా ఇన్‌స్పైర్ అయ్యారా? ఇది ఈ మధ్య నన్ను చాలా మంది అడుగుతున్నారు క్వెషన్. అయితే 22 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నాకు ఆ! అంతకు ముందు నుంచి యోగా అంటే చాలా ఏ ఇష్టం. సెక్టార్‌లో వచ్చేసారండి? మేము బ్యాంక్ సెక్టార్ నేను. ఓకే. ఊర్లలో ఉంటుంది మన జాబ్ అంతా. సో, నాకు అంతకు ముందు నుంచి కూడా యోగా అంటే చాలా ఇష్టం ఉండేది. హుహు. ఇంత తెలీదు, నాలెడ్జ్ ఇంత లేదు. కానీ బాగా ఇష్టం ఉండేది. చేసేదాన్ని అవి ఇవి అన్నీ ఇష్టం ఉండేది. వేరే ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడు పక్క రూమ్ వాళ్ళు వచ్చి నా దగ్గర నేర్చుకునేవాళ్ళు అలా ఉండేది. ఓహ్! అప్పుడే నేర్చుకున్నారా మీరు? ఇష్టం జస్ట్ చూసి అది తెలీదు. ఆహా! మ్యాటర్ ఇంత డెప్త్‌లో అసలేం తెలీదు. కానీ చాలా ఇష్టం నేర్చుకొని అట్లా ఎళ్ళాలి అదే ఇంట్లోనే అని ఇష్టం ఉండేది. మా ఓకే. నాన్నగారికెళ్ళి చెప్పాను నేను. నాకు యోగా నేర్చుకోవాలనుంది. నేనెళ్ళి సర్టిఫికేషన్ కోర్స్ తీసుకొని ఒక 6 నెలలు, 1 ఇయర్ తీసుకొని జాయిన్ అవుతాను. ఇలా చేస్తాను అనగానే కంప్లీట్ షాక్ అయిపోయారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని. కొంచెం అయినా సరే ఇంకా నేను ఇది నడవదు అని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాను. ఓ 6 మంత్స్ తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యాక ఓకే. నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు నేను ఎవ్వరి మీదకి అరవను అస్సలు. నా ఆ! స్టూడెంట్స్ మీదకి కూడా ఎప్పుడు ఒక్క రోజు కూడా నేను ఇలా రఫ్‌గా మాట్లాడను, రూడ్‌గా అలాంటిది నేను ఒక పెద్దాయన మీద అరిచాను ఆ రోజు బాగా. విపరీతమైన క్రౌడ్ ఉంటది. నాకు ఆ టెన్షన్ పడట్లేదు. నాకు అర్థమైంది ఇది నాకు కాదు, నాకు బ్యాంక్‌లోనండి? కావాల్సింది అదే. బ్యాంక్‌లో. ఆ! ఇది నాకు కాదు కావాల్సింది. హ్మ్. నాకు కావాల్సింది నేను నచ్చింది నేను చేస్తాను. వస్తే రాని డబ్బులు లేకపోతే లేదు. నేనైతే స్టార్ట్ చేస్తాను. నాకు ఓకే. ఇదే ఇష్టం అని ఇంకా నా హస్బెండ్ పాపం హెవీ సపోర్ట్. సూపర్. ఎవరికీ అర్థం కాలేదు. పాపం మా నాన్నగారు కూడా మీ హస్బెండ్ స్టార్టింగ్‌లో సపోర్ట్ చేశారు. తన చాలా పేరేంటి? విశ్వక్. విశ్వక్ గారు థాంక్ యూ సో మచ్ అండి. మంచి యోగా ట్రైనర్‌ని మా అందరికి అందించారు. థాంక్ యూ. ఆ తర్వాత ఇంకా ఓన్లీ మేమిద్దరమే తను బాబుని పట్టుకొని ఇంకా సపోర్ట్ ఉండేది చాలానే కానీ వాళ్ళకి ఇష్టం లేదు. అదేలెండి. అంటే ఇంత గవర్నమెంట్ పేరెంట్స్‌గా జాబ్ వాళ్ళ పాపం ఆలోచన వాళ్ళది కదా! తప్పు లేదు. సో, ఓకే. తర్వాత స్లోలీ ఇంకా దీంట్లో వచ్చి రాణించాక అందరూ బాగా మా నాన్నకితో పని చేసే వాళ్ళే నాకు మొత్తం తగ్గిపోయింది మీ అమ్మాయి వల్ల థ్యాంక్ యూ అని. ఇంకా అప్పటికే ఇంకా ఆయన చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యి ఇప్పుడు అందరికంటే ఎక్కువ హ్యాపీ ఆయన. మీరు ఇలా. మీ పర్సనల్‌గా ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే మిగతా జాబ్స్ మన కోసం అవును. మనం చేసుకుంటాం. అవును. అంటే మన సాలరీ కోసము, మన ఫ్యామిలీ అవును. కోసం చేస్తాం హ్మ్. మిగతా వర్క్స్ అన్ని. హ్మ్. కానీ మీరు చేసే వర్క్‌లో మీ ఫ్యామిలీ ఉండుండొచ్చు, మీ పర్సనల్ థింగ్స్ అన్నీ కూడా వెళ్ళొచ్చు. అవును. బట్ కొన్ని వేల మందికి ఉపయోగకరంగా ఉంది కదా! అవును. అది అనుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది సాహితి గారు మీకు? స్టార్టింగ్‌లో మీరు నమ్మరు జయ గారు విపరీతమైన మెసేజ్‌లు వస్తున్నాయి. అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఫస్ట్ నుంచే. ఆ! ఆ! ప్రేమ అంటే ఎట్లా చూపిస్తున్నారంటే మీ వల్ల నాకు అదైంది, నాకు ఇదైంది. సడెన్‌గా నేను తట్టుకోలేకపోయాను. ఏడ్చేసాను ఫుల్లు. నాకు అర్థం అవ్వలేదు ఎలా తీసుకోవాలి ప్రేమ. సడెన్ కొత్త కదా! నా హస్బెండ్‌కి అర్థం అవ్వట్లేదు. ఇంత బ్యూటిఫుల్ మెసేజెస్ ఉన్నాయి. ఎందుకు ఏడుస్తున్నావు బాబు అంటే నాకు తెలియట్లేదు వాళ్ళు నన్ను అంత నమ్మకం ఉంది వాళ్ళకి నా యెస్. మీద. నేను యెస్. ఇది యెస్. మెయింటైన్ చేసుకోవాలి అని హ్మ్. ఒక చిన్న ఇప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తది నా స్టూడెంట్స్ కూడా. నేను సుమారు ఒక్కటి ఆ! జయ గారు మనసు మీద చేసుకొని చెప్తున్నాను. నేను తీసుకునేది ఎన్ని డబ్బులైనా దానికి డబుల్ ఇస్తాను నేను తప్ప దానికి తక్కువైతే అస్సలు ఇవ్వను. యెస్. మీ దగ్గర జాయిన్ అయితే చాలు. వాళ్ళు హెల్తీగా ఉంటారు. నేను అంతేనా? 100% ఏదో నా దగ్గర వచ్చారా, నేను వాళ్ళకి కావాల్సింది ఇచ్చి పంపించాను అలా అయితే ఉండదు. తర్వాత సాహితి గారు మీ డిజిగ్నేషన్ చూసినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చిందండి. హ్మ్. ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా టీచర్. హ్మ్. ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ఏంటండి? యోగా మనది కదా అని అనిపించింది. సరే మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారు కదా ఎలానో అడిగేద్దాం అనేసి అనిపించింది. అవునా? యాక్చువల్లీ జయ గారు నన్ను ఈ డౌట్ 1 ఆర్ 2 పీపుల్ నేను చూసాను కామెంట్స్‌లో. నేను ఇంటర్నేషనల్ కామెంట్స్ అంటే చూడలేదండోయ్. నా పర్సనల్ డౌట్ ఇది. ఇంటర్నేషనల్ అంటే సంబంధం లేదండి. ఇంటర్నేషనల్ అంటే ఏంటి అంటే హ్మ్. యోగా మనదే అండి. ఎక్కడెళ్ళినా మనదే ఇదంతా యెస్. నేర్చుకొని వాళ్ళు చాలా ప్రౌడ్. ఇంటర్నేషనల్ అంటే నేను వేరే కంట్రీ వెళ్ళినా అక్కడ లీగల్‌గా యోగా నేర్పించొచ్చు. మనది యెస్. స్ప్రెడ్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ అంటే అంతే ఏం లేదు. ఓకే. సర్టిఫైడ్ యోగా ట్రైనర్. ఇంటర్నేషనల్ అంటే వాళ్ళకి కూడా లీగల్‌గా మనం చెప్పొచ్చు. అంతే. అదర్వైజ్ అయితే నార్మల్‌గా అయితే సేమ్ చెప్తానికి లేదు. అహా! బట్ మీరు సర్టిఫైడ్ అవును. అలా. అంతేనా? వేరే కంట్రీ ఎళ్ళినా అక్కడ మనం యోగా స్టూడియో ఓపెన్ చేసుకున్నా లీగల్లీ ఎళ్ళొచ్చు. ఓకే. అలా. పర్ మంత్‌కి ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారండి మీ దగ్గర క్లాసెస్‌కి ఉంటారు? 3 బ్యాచెస్ ఉన్నాయి జయ గారు నాకు. సో, నైస్. 300-500 పీపుల్ ఉంటారు ఈజీగా. అబ్బబ్బబ్బా! ఈచ్ బ్యాచ్ అండి? ఈచ్ బ్యాచ్ కాదులెండి. అన్ని కలిపి ఒక 400-500 మినిమమ్ ఉంటారు. అయితే ప్రెజెంట్ అయితే ఆన్‌లైన్‌లో వెళ్తున్నారు కదా! అవును. అవును. ఎందుకనండి ఆన్‌లైన్‌ని చూస్ చేసుకున్నారు? ఆఫ్‌లైన్ వైపు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇప్పుడు అదేమన్నా ఇబ్బందిగా అట్లా అనిపిస్తుందా? ఇబ్బందని ఏం లేదు జయ గారు. ఇప్పుడు చూడండి మనకి ఈచ్ ఒక్క దగ్గర నేను ఆఫ్‌లైన్ పెట్టుకుంటే నాకు ఓన్లీ 20 మందిని కవర్ చేయగలుగుతాను. అవును. అవును. ఇప్పుడు ఇక్కడ మనకి యూకే నుంచి, యూఎస్ నుంచి, దుబాయ్ నుంచి, సౌదీ నుంచి రకరకాల కంట్రీస్ నుంచి టోటల్‌గా. ఉంటారు. హ్మ్. టోటల్‌గా. అండ్ వన్ మోర్ థింగ్
చాలా కంఫర్టబుల్ కదా జయ గారు. ఇంకా ఇప్పుడు అనవసరంగా టైం వేస్ట్ అవ్వకుండా అవును, మనం అవును. వాళ్ళకి బాగా చెప్పొచ్చు. మనం నేర్చుకోవచ్చు. ఇంకా చాలా నేర్చుకునేది ఉంటది. సో, చాలా నేర్చుకొని వాళ్ళకి కూడా చాలా బాగా చెప్పొచ్చు. సో, ఆన్‌లైన్ కంఫర్టబుల్ అందరికి. ఎవరు వాళ్ళు ఏ ఊరికెళ్ళినా క్లాసెస్ మిస్ అవ్వాల్సిన పని లేదు. ఎక్కడున్నా అటెండ్ అవ్వచ్చు అలా. తర్వాత సాహితి గారు సి సెషన్ లో మనకు సర్జరీ అయితే హ్మ్. కొంచెం పొట్ట ఎక్కువగా ఉంటుంది. అవును. అలాంటి వాళ్ళకి అసలు ఎంతవరకు యోగా బెనిఫిట్ గా ఉంటుంది, ఎన్ని రోజుల తర్వాత స్టార్ట్ చేయొచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి, తొందరగా తగ్గదు, ఇలాంటి రీజన్స్ అన్ని పెట్టుకుంటూ ఉంటాం. అవును. యాక్చువల్లీ సి సెక్షన్ అనేది ఒక పెద్ద అదయిపోయింది జయ గారు. నాది హ్మ్. సి సెక్షన్ ఎందుకంటే ఓ. బాబు వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల సి సెక్షనే జరిగింది. ఎందుకు అందరు నాకు తెలీదు. ఇప్పుడు అందరూ మెసేజ్‌లు చేస్తుంటారు. నాకు సి సెక్షన్ అయి 2 ఇయర్స్ అయింది నేను చేయొచ్చా అని. వెరీ బ్యాడ్ మిస్‌కన్సెప్షన్ అది. మనం ఓకే. 1 మంత్ తర్వాత డాక్టర్ పర్మిషన్ తీసుకొని స్టార్ట్ ఓ, చేసేయొచ్చు. విత్ ఇన్ 1 మంత్. 1 మంత్ తర్వాత పర్మిషన్ తీసుకొని స్టార్ట్ చేయొచ్చు. ఆఫ్టర్ 3 మంత్స్ అన్నీ చేయొచ్చు. అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎటువంటి ఇబ్బంది లేదు. యోగా చాలా మంచిది యాక్చువల్లీ జయ గారు. నేను డెలివరీ అయిపోయాక 1 మంత్‌కి నేను స్టార్ట్ చేసేసాను. ఓకే. పెయిన్స్ ఉంటాయి మనకి ఫీడింగ్ వల్ల, అవునవును. కూర్చునే పొజిషన్, నిద్ర ఉండదు, అవునవును. అలిసిపోతాం. మెంటల్‌గా చాలా డిజాస్టర్ ఉంటదప్పుడు. అవును. అన్నీ తగ్గుతాయి. ఓ, చాలా రిలాక్సింగ్ ఉంటది. సూపర్. ఇప్పుడు యోగాతో పాటుగా మనం యోగా చేసేటప్పుడు డైట్ మీద ఏమైనా కాన్సంట్రేట్ చేయాలా అండి? 100%. హ్మ్. ఏదైనా జగ 2 కంప్లీట్ ఒక చేతిలో ఏసుకొని నడిసేలాగానే ఉంటది. అంటే 2 చాలా చాలా ఇంపార్టెంట్. ఫుడ్ ఎంత ఇంపార్టెంటో యోగా అంత ఇంపార్టెంట్. యోగా ఎంత ఇంపార్టెంటో ఫుడ్ కూడా అంతే ఇంపార్టెంట్. లేకపోతే చేంజెస్ రావు. ఇప్పుడు రైట్. పీసీఓడీ వాళ్ళకి అవును. సెపరేట్ ప్లాన్ ఇస్తాను. ఆ. డయాబెటిస్ వాళ్ళకి కొంచెం స్ట్రిక్ట్ ప్లాన్ ఇస్తాను. 3 మంత్స్ టు 6 మంత్స్ వాళ్ళకి కంపల్సరీ లెవెల్స్ అన్ని చేంజ్ అవ్వాలి. ఓకే. కొలెస్ట్రాల్ వాళ్ళకి కొంచెం సెపరేట్ ఉంటుంది. వెయిట్ హ్మ్. లాస్ వాళ్ళకి సెపరేట్. ఫీడింగ్ మదర్స్ వాళ్ళకి సెపరేట్. ప్రతి డిఫరెంట్ ప్రాబ్లమ్స్‌కి ప్రతి డిఫరెంట్ మీల్ ప్లాన్ ఉంటది. ఓకే. మీతో ప్లస్ ఏంటంటే నేను చాలా మంది క్లయింట్స్‌తో మాట్లాడుతూ ఉంటా. విమెన్ కదా ఎక్కువ నేను చేసేది. అవును. చాలా మంది టచ్‌లో ఉంటారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే సాహితి గారు ఒక యోగా ట్రైనరే కాదు, హ్మ్. న్యూట్రిషనిస్ట్ కూడా. ఇది ఒక హ్మ్. ప్లస్ పాయింట్ అన్నమాట. అవును. యాడ్ ఆన్ పాయింట్. అవును. దీనివల్ల వాళ్ళకి ఎలాంటి డైట్ ఇవ్వాలి, అవును. వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలాంటి యోగా చేయాలి. అవును. సో ఇవి 2 చాలా ప్లస్ అవుతాయేమో అనిపిస్తుంది నాకు. చాలా ప్లస్ అయితాయి జగన్. చాలా ప్లస్ అవుతాయి. ఓన్లీ యోగాతో అంత ఈజీగా తగ్గదు. ఓన్లీ ఫుడ్‌తో అంత ఈజీగా తగ్గదు. 2 2 ఉంటే చాలా ఈజీగా తొందరొస్తాయి సొల్యూషన్స్ మనకి. ఓకే. అది నిలుపుకోవాలి జయ గారు. ఒక థింగ్ Yes. ఏంటంటే 2 నెలలు చేసి ఆపేస్తాను అలా ఉండకూడదు. యోగా ఎప్పటికీ. పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. తినడం, పడుకోవడం ఎలానో యోగా కూడా ఒకటి. నా స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో ఇప్పటివరకు వాళ్ళు యోగాని మర్చిపోలేరు. వాళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఓకే. ఓన్‌గా అంటే ఒక 2 మంత్స్ చేసేసిన తరువాత హ్మ్. ఇంట్లో చేసుకోవచ్చండి? అలాంటి అవకాశం ఉంటుందా? ఇప్పుడు లేదంటే ట్రైనర్ డిపెండ్స్ ఉండరు? జయ గారు. మంత్లీ 3 మంత్స్, 6 మంత్స్ అలా అటెండ్ అవుతారు. కొంతమంది 1 ఇయర్ అటెండ్ అవుతారు. కొంతమంది ఏంటంటే వాళ్ళకి తెలుసు మనం చెప్పేది ఏం చెప్తున్నాం అన్నీ తెలిసినా వాయిస్‌కి అలవాటు పడిపోతారు. చెప్పే విధానంకి Yes, yes. అలవాటు పడిపోతారు. అది డిసిప్లిన్ ఉంటది. ఆ. యోగా అంటే డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. మనం లేసి 1 హార్ కరెక్ట్‌గా చేసుకోవడం. అది ట్రైనర్ ఉంటే మనం ఉంటే ఒక్కలాగా ఉంటది. ఓన్ ప్రాక్టీస్ ఒకలా ఉంటది. సో వాళ్ళకి అది అలవాటు అయిపోతది కాబట్టి వాళ్ళు ఇంక నన్ను ఇడిచిపెట్టరు. నేను వాళ్ళని ఇంక ఇడిచిపెట్టట్లేదు. సూపర్. నెక్స్ట్ బ్యాచెస్ ఎట్లా స్టార్ట్ చేస్తున్నారండి? టైమింగ్స్ ఎలా ఉంటాయి? ఏ రోజు నుంచి ఏ రోజు వరకు అది అట్లా కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేయాలి అంటే గనక అవును. అనౌన్స్‌మెంట్స్ ఏమన్నా ఉంటున్నాయా? ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో నేను మెసేజ్ డ్రాప్ చేశాను అనుకోండి. సుమన్ టీవీలో ఒక్క యాడ్ పడిపోగానే టెలికాలర్స్‌కి డైలీ మీరు నమ్ముతారో లేదో 200-300 కాల్స్ వస్తున్నాయి. మై గుడ్‌నెస్. ప్రతి ఒక్కరు వాళ్ళు చాలా హ్యాపీ ఉన్నారు. అందరూ ఆ. బ్లెస్సింగ్స్ ఇస్తూ మొన్న 8 ఇయర్స్ ఒక పెద్దాయన ఫోన్ చేసి చాలా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారంట. ఆ. పొట్ట అది తగ్గిపోయింది చాలు మీ కదా వల్ల సాహితి అని. గారు. అది బా. చాలు నాకు కడుపు నిండిపోతుంది ఈ మధ్యలో అయితే. సో వాళ్ళు ఎలా జాయిన్ అవ్వాలి అని అడుగుతూ. సో స్లాట్స్ లిమిటెడ్ పెట్టుకుంటాను. మరి ఇంతమంది నేను తీసుకోలేను కదా! సో ఆ. లిమిటెడ్ స్లాట్స్ పెట్టుకొని రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి జయ గారు. సో బ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయండి? ఇప్పుడు 2 బ్యాచెస్ ఉన్నాయి జయ గారు మనకి. హుహు. 12th డిసెంబర్ నుంచి ఈవినింగ్ 6:15 to 7:15 ఐఎస్టీ. ఓకే. మార్నింగ్ 19 డిసెంబర్ 6:30 to 7:30 ఐఎస్టీ. ఓహ్! ఇండియన్ టైమింగ్స్. ఓకే. సో యూఎస్ వాళ్ళు, వేరే కంట్రీ వాళ్ళు అందరూ జాయిన్ అవ్వచ్చు. ఇండియా వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. రికార్డింగ్స్ కూడా ఉంటాయి జయ గారు. ఇప్పుడు యూకేలో ఉన్న వాళ్ళకి మన అవును. టైమింగ్స్ సెట్ అవ్వవు పాపం వాళ్ళకి. అవునవును. వాళ్ళు వేరే కంట్రీస్‌లో ఉన్న వాళ్ళు రికార్డింగ్స్ ఆఫ్ చేసేసుకుంటారు. మన లైవ్ సెషన్ రికార్డింగ్స్ వాళ్ళకి ఇస్తాం అంతే. ఓకే. సూపర్. సూపర్. ఫైనల్‌గా మా ప్రేక్షకులకి ఏం చెప్తారు? యోగా కెన్ చేంజ్ యువర్ లైఫ్. యోగా అలవాటు చేసుకోండి. నా క్లాసెస్‌లోనే జాయిన్ అవ్వాలని ఏం లేదండి. మీకు కుదిరితే జాయిన్ అవ్వండి. లేదు ఇంకొక ట్రైనర్ నచ్చుతున్నా అక్కడ వెళ్ళండి. లేదా యూట్యూబ్‌లో చూసి చేసుకోండి. కానీ యోగా అలవాటు చేసుకోండి. కరెక్ట్‌గా తినండి. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి. ఆ డిఫరెన్స్ మీరే చూడండి. హెల్తీగా ఉండండి. హెల్తీగా ఉండండి. చాలా సాహితి హ్యాపీగా గారిలాగా. ఉంటారు. థాంక్ యూ. హ్యాపీగా కూడా ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారు. రైట్. థాంక్ యూ సో మచ్ సాహితి గారు. నమస్తే. థాంక్ యూ సో మచ్ జయ గారు.